బెట్సీ గాస్పల్ ఫ్యామిలీ ప్రెజెంట్స్ కృపాశ్వకరణి కృపవార్త. ఈ దిన ధ్యాన వాక్యమునకు ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం ధ్యానించుకుందాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. స్పెయిన్ రాజ్యంలో గ్రెనడా నగరంలో ముస్లింల నుండి క్రైస్తవుల చేతిలోకి మారుతున్న సమయం. రాజు ఫెర్నాండ్ మరియు రాణి ఇసబెల్లా క్రైస్తవ ధర్మాన్ని వ్యాప్తి చేయాలని సంకల్పించారు. ఆ కాలంలో ఫిలిప్ అనే యువకుడు దేవుని సేవకు తన జీవితాన్ని అంకితం చేయాలనుకున్నాడు. అతడు ఒక నిరుపేద కుటుంబానికి చెందినవాడు. ఇతనికి మఠంలో చేరి సన్యాసిగా మారాలని కోరిక. దేశంలో యుద్ధ పరిస్థితులు ఉండడంతో యువకులను బలవంతంగా సైన్యంలో చేర్చడం ప్రారంభమైంది. ఫిలిప్ను కూడా చేర్చారు. ఈయన యుద్ధంలో శత్రువుల చేతికి చిక్కుకున్నాడు. అతనికి రెండే మార్గాలున్నాయి: ముస్లింగా మారడం లేదా మరణాన్ని స్వీకరించడం. కానీ ఫిలిప్ దేవుని వాక్యం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనమును గుర్తు చేసుకున్నాడు. విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టడై ఉండ అసాధ్యం. అతడు తన విశ్వాసాన్ని విడిచిపెట్టలేడని స్పష్టంగా ప్రకటించాడు. అతనికి ధైర్యం చూచి అక్కడ కొంతమంది వ్యక్తులు ఆశ్చర్యపోయారు. అతనికి మరణశిక్ష విధించినప్పటికీ ఒక ముస్లిం పెద్ద ప్రాణదండన మాఫీ చేయించాలనుకున్నాడు. దీంతో ఫిలిప్ బందీగా ఉంచబడ్డాడు. కొన్ని నెలల తర్వాత క్రైస్తవ సైన్యం ఆ పట్టణాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకుంది. ఫిలిప్ విడిపించబడ్డాడు. ఆది నుండి అతనికి ఉన్న కోరిక నెరవేరింది. ఆయన మఠంలో చేరి దేవుని సేవలో తన జీవితాన్ని అంకితం చేశాడు. అతనికి జీవితం విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమనే వాక్యం పరిపూర్ణంగా ఉదాహరణగా మారింది. ప్రార్థన. గనుడైన తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ మాటను బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమని మీరు మాట్లాడిన వారై ఉన్నారు. మా విశ్వాసమును బట్టి నీలో మేము ఇష్టలుగా బ్రతుకుటకు కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ కృపను అటు శక్తిని ప్రతి బిడ్డకును కలుగు చేసి నీలో ఎదుగుటకు కృపను అనుగ్రహించమని అడుగుతూ యేసు ఘననామములో ఈ మనవులను పెట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించును గాక.